గంగ పిన్ని, నా వైపు ఎందుకలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదు సఖు. సఖు చెల్లి నీ మొహం కాస్త వాడిపోయినట్టు కనిపిస్తోందేంటి? ఏమైందమ్మా? నిన్న రాత్రి నువ్వు నిద్ర పట్టక ఇబ్బంది పడ్డావా? అవును, కానీ ఇది నీకెలా తెలిసింది? నీకేమైంది సఖు తల్లి? గంగ పిన్ని, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు నిన్న ఎందుకో అస్వస్థతగా అనిపించింది. ప్రాణం వెలువెల్లాడిపోయింది. ఎవరో నా గొంతుని నులిమేస్తున్నట్టు చాలా బాధ కలిగింది. కనీసం శ్వాస పీల్చలేకపోయాను. అయ్యో దేవుడా! మరి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావా? లేదు కదా. అంటే అది అంత రాత్రి వేళ నువ్వు బయటికి వెళ్ళావు కదా సఖు చెల్లి? కానీ నేను బయటికి వెళ్ళాను పిన్ని. కానీ నీకిదంతా ఎలా తెలిసింది? అంటే నువ్వు జింగురుబా గుట్ట దగ్గరికి వెళ్ళావా సఖు తల్లి? జింగురుబా గుట్ట దగ్గరకా? నేనా? లేదు లేదు. అరే, నువ్వేం మాట్లాడుతున్నావు గంగ పిన్ని? జింగురుబా గుట్ట దగ్గరికి నేనెందుకు వెళ్తాను? అది కూడా అంత రాత్రి సమయంలో? లేదు లేదు, నేను వెళ్ళలేదు. అయినా నీకెందుకు అలా అనిపించింది? లేదు లేదు, ఊరికి అలా అడిగానంతే. నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోకు సఖు తల్లి. నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్న రాత్రి నువ్వు నిద్ర పట్టక ఇబ్బంది పడ్డావా? నువ్వు జింగురుబా గుట్ట దగ్గరికి వెళ్ళావా సఖు తల్లి? నిన్న రాత్రి నేను ఇబ్బంది పడ్డానికి కారణం ఆ నాగోజీ బాబా గారే అయి ఉంటారా? దిగు గారు, మీకు ఒక విషయం విన్నవించుకోవడానికి వచ్చాను. మనోరమ గారు ఎక్కడున్నారు? అంత ముఖ్యమైన విషయమా పాటిల్? మీరు అదేంటో మాకు చెప్పండి పాటిల్ గారు. అది కాదండి, పెద్దమ్మ గారు ఒప్పుకుంటేనే కదా ఈ పని జరుగుతుంది అని, అందుకే ఆవిడ కోసం అడిగాను. అదిగో వచ్చేసారు. రామ్ రామ్. రామ్ రామ్. ఏం పని మీద వచ్చారు పాటిల్? అదేంటంటే సకు వాళ్ళ పుట్టింటి గ్రామస్తులు కలిశారు. వారి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. అదే మీ కోడలు సకు కీర్తనలు చక్కగా పాడుతుందని. అయ్యో ఏమిటండి మీరు, ఈ విషయం మాకెవరికి చెప్పకుండా దాచారు. తాను పాడుతుందని అందరికీ తెలిస్తే మీకు ఊళ్ళో బ్రహ్మరథం పట్టేవారు. ఇక సకుకైతే మంగళహారతులిచ్చేవారు. మీరు చెప్పుండాల్సింది మనోరమ గారు. దేవుడి కీర్తనాలని సకుబాయ్ పాడుతుందంటే ఎంత గర్వించదగ్గ విషయం అది. ఇప్పటికే మన ఊరి వాళ్ళకి సకు అంటే ఎంతో గౌరవ మర్యాదలున్నాయి. ఆ రోజు తను ఆదిశేషు మీద కూర్చొని చెరువులోంచి పైకొచ్చింది. అందరూ తను దేవత అనుకుంటున్నారు. ఇప్పుడు పాండురంగడి కీర్తనలు పాడుతుందని తెలిసాక చాలా సంతోషపడుతున్నారు. ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ఆలోచన ఒకటే, అది సకు కీర్తనలు పాడితే మన గ్రామానికి మేలు జరుగుతుందని. మీరు మహదానందంగా ఒప్పుకుంటారు, అవును కదండి? అవునవును, నిజమే నిజమే. ఇది చాలా మంచి విషయం. అదే సక్కువాడు నాన్నగారు ఉన్నారు కదా, శివప్ప. ఆయన కీర్తనలు చాలా బాగా పాడతారు. అంటే సక్కుబాయికి ఈ మంచి లక్షణం వారసత్వంగా వచ్చిందన్నమాట. నాకెంత కర్మ పట్టింది. ఇది ఇప్పుడు తాళాలు వాయిస్తూ వేదికెక్కి పాటలు పాడుతుందా? చెప్పండి, మీరు మాకు అనుమతి ఇస్తారు కదా? మీరుండండి పాటిల్ గారు, నేను సకుని పిలుస్తాను. అంతే కదమ్మా? సకు సకు, ఏమండి? ఇదిగో సకు, అది పాటిల్ గారు ఆహ్వానించడానికి వచ్చారు. అది నీ పుట్టింటి వాళ్ళెవరో నీ కీర్తనల ఘనత గురించి ఆయనకు చెప్పారు. అందుకే ఇక్కడ ఒక కచేరీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. నేను కీర్తనల అంటే అది
అరే సకు, ఏంటి అమ్మ వైపు చూస్తున్నావు? ఇది దైవ కార్యం, అమ్మెందుకు వద్దంటుంది? తన కోడలు వేదిక మీద కీర్తనలు పాడుతోందంటే తనకి గర్వకారణమే కదా. పాటిల్ గారు, పాటిల్ గారు, పాటిల్ గారు, అక్కడ మహాబల్ గారి సేవకుడు చెట్టుకి వేలాడుతున్నాడు. ఏమిటి నువ్వేమంటున్నావు? అవును, ఆయన చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. ఏంటి? పాటిల్ గారు, ఇది ఆత్మహత్య కానే కాదు, ఇది హత్య అండి, హత్య. అదిగో అదిగో అక్కడ చూడండి, ముక్కుతో అక్కడేవో వాక్యాలు రాసున్నాయి. అరే నన్ను అడగండి, నేను చెబుతాను. ఇక్కడ కనపడే రంగులకు అర్థమేమిటో నేను వివరిస్తాను. చూడండి, ఎరుపు రంగు కుంకుమలాగా గుండ్రంగా ఉంది. నేను అందరి లెక్కల్ని తేల్చేస్తాను, ఒక్కొక్కరిని ముగిస్తాను. అంతే కదా? ఇంకా దాని మీద ముక్కెర ఉంది. అంటే ఈ పని చేసింది ఎవరో ఒక స్త్రీ ఈ పని చేసింది. ఆమె ముక్కెర ధరిస్తుంది. అయ్యా బాబాయ్, స్త్రీనా? మరి నేను చెబుతున్నాను కదా, దాన్ని పెద్ద పెద్ద మాంత్రికులు కూడా పట్టుకోలేరు. సరే ఇది చెప్పండి, అసలు ఏ పురుషుడైనా ముగ్గుతో అక్షరాలు రాయగలడా?